రేవంత్ రెడ్డి అడ్డమైన పాలన ఆగమైపోతున్నారు రైతులు చచ్చిపోతున్నారు రైతులు కొనగల వాడొచ్చి ఒడ్లు కొంటలేరు ఉన్న ఒడ్లు కొంటలేరు రైతులు అరో లక్షమని అంటున్నారు ఆడోళ్ళ చీరలు పోయినాయి బతుకమ్మ చీరలు పోయినాయి ఏమన్నంటే మిషన్ తిప్పుకుంటాడు మూడు వద్దోకి ఢిల్లీకి పోతాడు ఆంధ్రాకు నీళ్ళు అమ్ముకుంటాడు ఢిల్లీకి మూటలు మోస్తుండు మమ్మల్ని పట్టించుకుంటలేడు తెలంగాణ పట్టించుకుంటలేడు మాకు కేసీఆర్ ఉన్ననాడే మంచిగుంది కేసీఆర్ పాలన బాగుంది కేసీఆర్ అంటేనే కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఇవాళ బీసీలకు కూడా అన్యాయం చేస్తాను రేవంత్ రెడ్డి మా బీసీల సంఘాలు కూడా ఆగమవుతున్నాయి ఇవాళ మాకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఆయన ఎలక్షన్ పెట్టాలి ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే లేకపోతే బీసీల తడాక చూపిస్తాం మా బీసీలు అంటే ఏందో బీసీలకు గడ్డేందో తెలంగాణ గడ్డ బీసీలు బీసీని చెప్పి పోరాడతాం మేము బీసీల వంతు ఇయ్యాల జై బీసీ పెద్దపీట ఎత్తావా మొత్తానికి ఎసరు పెడతావా మాకు పెద్దపీట అయ్యాడు ఆయన ఏ పీట అయ్యాడు ఆయనకి ఏ పీట శాత కాదు మాటలు నేర్చిండు మాటలు గలీజు మాటలు 24 గంటలు కేసీఆర్ తిడతాడు అరే సన్నాసి అరే ఎద్దవా నువ్వు రారు అసెంబ్లీకి అవే మాటలు తప్ప ఆయనకు రాజకీయం రాదు ఆడ పిల్లలు గుంగిపోతే బాగా చెప్పుకోరు పిల్లలు గుంగిపోయిందంటావు కేటీఆర్ మీదనేమో అది పోర్ టాపిక్ పెడతావు ఈ రెండే విషయాలు ఆయనకు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకుంటలేడు ఇక ప్రజలు పట్టించుకోడు ఊరు తిరిగాడు రైతులను పట్టించుకోడు రైతులను సంకనాక పెట్టిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి వల్ల బస్టు పట్టించిండు మళ్ళీ వచ్చేది కేసీఆర్ గెలిచి 18 నెలలు ఏడేసిన గొంగడి గానే ఉంది ఎక్కడికి అక్కడనే ఉంది కట్టే ఇరుగుతలేదు పాము దస్తలేదు కాంగ్రెస్ వచ్చిన కాంచి తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది బస్టు పట్టించిండు 6 పథకాలు హామీ ఇచ్చిండు 6 పథకాలు చేస్తలేడు ఇంటింటికి స్కూటీ అన్నాడు తులం బంగారం అన్నాడు బంగారం లేదు స్కూటీ లేదు 2 లక్షల రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు రైతు బీమా లేదు రైతు రుణమాఫీ లేదు అయ్యా ఇవాళ రేపు కళ్యాణ లక్ష్మి తక్కువ ఇస్తుండు మళ్ళీ కేసీఆర్ కిట్టు లేదు ఇవాళ ఎక్కడ చూసినా ఆగం అడింపాలు అయిపోయింది కాంగ్రెస్లో ఆయమన్నోళ్ళు లేక అప్పు ఉడతలేదు దొంగ అంటాను నన్ను దొంగ అంటున్నంటే నువ్వు సీఎం సీట్ మీద కూర్చొని దొంగ నీకు సిగ్గు లేదు నీకు ఎందుకు అది అక్కడ పోయినావు 5 అన్నావు అక్కడ ఊలగొట్టినావు ఇక్కడ పోయి 400 ఎకరాలు ఇక్కడ కబ్జా పెడదామని 400 అది చేసినావు ఇది చేసినావు ఆగం చెప్తాడు